ఫస్ట్ సీతారాం వచ్చామండి. ఇవాళ పింఛను తీసుకోగానే చెల్లికి సాయంత్రం హైదరాబాద్ టికెట్లకు వెళ్తాం. మరి ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే నేను ఒకసారి మాత్రం కొండం తాగుతాను. ఇక్కడ కాయలు భలే ఉన్నాయండి, మెత్తగా ఉన్నాయండి. కాయలు భలే ఉన్నాయి చూడండి. ఇక్కడ కాయలు డిఫరెంట్గా ఉన్నాయి. కొబ్బరి బొండ ఇక్కడ డిఫరెంట్గా ఉంది, బాగుంది. పర్ఫెక్ట్గా చెక్కాడు పైన. మన హైదరాబాద్లో కొబ్బరి బొండ అట్టు ఉండదు. ఇక్కడ అక్కడికి ఇక్కడ కొంచెం తేడా ఉంది ఏదో. కాయలు కూడా భలే ఉన్నాయి రౌండ్గా. ఒక్క బోండా అయిపోయింది అప్పుడే, అయిపోయింది అప్పుడే. ఒక్క బోండా దాంట్లో కడుపు నిండిపోయింది. నా నీళ్ళు ఇంకా అయిపోలేదు, నీ అప్పుడే అయిపోయినాయింది. కాయ బాగుంది, ఎత్తిందిరా నాయన బోండా. అలవాటుగా సీతానగరం ఇలానే తాగుతారు. హైదరాబాద్లో అలవాటు దాన్ని బట్టి గుంజింది, కానీ చివరిలో సాటిస్ఫాక్షన్ కోసం ఎత్తింది పైకి. తెస్తాడు రా నాయన, ఒక్కటే టిప్పుకి ఎత్తేస్తాడు బొండా బొండా. ఒక్కటే టిప్పుకి మొత్తం భలే ఎత్తిండు ఆయన. దా కనుక పోతుందా. ఏమెండరా నాయన, ఏమెండ. అమ్మో అమ్మో, ఎండాకాలం ఉన్నట్టే ఉంది. వర్షాకాలం చలికాలం ఉన్నట్లేదు సీతానగరం. ఈ గల్లీ చూడండి ఎంత బాగుంది. ఏ గల్లీకి పోవాలి ఇప్పుడు మనం? ఈ గల్లీనేనా? ఈ ఊర్లో ఎటు పోవాలని నడుచుకుంటే పోవాలేమో, ఆటోలు ఉండవేమో. సరే నాయన, ఆటోలు లేవు, ఏమి లేవు ఈ ఊర్లో. పల్లెటూరు కాదన్నావు మళ్ళీ ఈ ఊరు, నువ్వు అంతా పల్లెటూరే. వంకాయ చెట్లు. మళ్ళా నువ్వు సిటీ అన్నావు, సీతానగరం అంటే సిటీ నాయన, నీకేం తెలుసు అన్నావు. అంతా పల్లెటూరు అసలు. పక్కా పల్లెటూరు. నేను డబ్బేం వాయించట్లా, నాకు ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా సిచ్యువేషను. పల్లెటూరు ఎట్లా ఉంటుంది, సిటీ ఎట్లా ఉంటుంది. ఫ్లోర్లు ఎందుకు కట్టుకుంటారు అంటే ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది పల్లెటూరు. పల్లెటూర్లలో కూడా కట్టేసుకుంటారు ఇప్పుడు. డబ్బున్నోడు కట్టేసుకుంటాడు. మీ కళ్యాణ మండపమా? సీతానగరం కళ్యాణ మండపం. కొబ్బరికాయ అబ్బో, కొబ్బరికాయ భలే ఉంది, నీళ్లు భలే ఉన్నాయి. హైదరాబాద్ కాయకి ఈ కాయకి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకని? అక్కడ కాయలు నేను ఇప్పటివరకు అక్కడ కాయలు తాగినా కానీ అది వేరుంది, ఇది వేరుంది. కాయ కూడా వేరుగుంది, లేతగా ఉన్నాయి కాయలు, భలే లేతగా ఉన్నాయి. లేతకి లేత ఈ కాయలు. నీకు పోను పోను ముసల్దానం అయిపోతున్నావు, గుర్తుండట్లా. కొంచెం బ్రెయిన్ పవర్ పెంచుకోవడం కోసం బాదం పప్పులు తిను, బ్రెయిన్ పెరుగుద్ది. బాదం పప్పు తిన్నావు అంటే రోజు 10, నీ మతిమరుపు రాదు. అది ఎంత ఉంటుంది? 500, 600 ఉంటుంది. అవును, నీకు 15 రోజులు వస్తాయి కదా. రోజుకి 5 తిన్నావు అంటే నీకు ఎనర్జీ ఉంటుంది, బ్రెయిన్ పవర్ ఉంటుంది, బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. అవన్నీ వేస్ట్, ఇవి న్యాచురల్ ఫుడ్. ఇది
అవన్నీ మందులు వాడకూడదు ఎక్కువ అసలు ఎప్పుడైనా సరే. ఇదేం గల్లీ? అబ్బో పనస చెట్టు ఇది, కొబ్బరి చెట్లు ఇవి. అబ్బో ఏం కొబ్బరి చెట్లు రా నాయన, కొబ్బరికాయలకు లోటే లేదు ఇక్కడ. అయ్యో కొబ్బరికాయలు చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు భలే డిఫరెంట్గా ఉన్నాయి. ఏందో కెమెరాకి ఎలా కనిపిస్తుందో తెలీదు, భలే ఉన్నాయి, లేతలేతగా ఉన్నాయి. కనకంలా లేవు, ముదిరిపోయి. కొబ్బరి చెట్టు బాగుంది. వచ్చిందే ఒకసారి, ఇంక మళ్ళీ సీతానగరం రాను నేను. ఇంకెందుకు సీతానగరం, ఒకసారి వచ్చే ఈ ఎండకి ఈ సీతానగరంలో అసలు ఉండలేము. అయ్యి రాత్రిపూట ఇక్కడ పాములు తిరగక ఏం తిరుగుతాయి, పాములకు అడ్డా ఇది. ఏంది పాములు తిరగడం, అసలు ఇక్కడ లైట్లు ఉన్నాయా ముందు ఈ దారిలో? లైట్లు ఉంటే పర్లా, లైట్లు లేకపోతే ఈ దారిలో ఎట్లా తిరుగుతారు? ఏం కొబ్బరి చెట్లు, ఏం కొబ్బరి చెట్లు, ఏం అట్టి చెట్లు. ఈ గోడ బాగుంది, గోడ భలే ఉంది. జామ చెట్టు, జామకాయలు, ఇంకో జామకాయలు. ఎందుకని? వెళ్ళొచ్చు. ఇది సెంటర్ సీతాపురం, సీతాపురం అంటున్నా, సీతానగరం 3 బొమ్మల సెంటర్. బాబాలే చల్లగా ఉంది చెట్టు కింద. మామిడి పళ్ళు కొంటావా మళ్ళా? ఏముంటాయి? 13 పళ్ళు తినేసావు, నేను 2 తిన్నాను. ఎంత? 100కు అయితే 200 పడుతుంది, అయితే 150 పడుతుంది. ఎందుకు లేక అనుకుని తినకూడదు నువ్వు? అట్టి పళ్ళు భలే కడతాంటారు ఇక్కడ, ఏందో తాళ్ళకి పైన. ఆల్రెడీ చెప్తా అన్నాడు ఫోన్లో, ఎందుకు పోవడం. ఇంకా దేవుడికి దండం పెట్టుకో, వెళ్ళిపోదాం హైదరాబాద్. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకో. దా ఇంకెందుకు మళ్ళీ అంత దూరం ఎండలో. సీతానగరం సెంటరా? కొండపూడి. ఎందుకు అట్టి పండ్లు ఈ గెలలు ఎందుకు ఇట్లా గట్టి పెడతాంటారు ఇక్కడ? కోళ్ళు 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 ఎక్కడనా? ఎక్కడ కొన్నది? కొంటవా? దా ఇంకెందుకు కొనేది హైదరాబాద్ పోతుంటే? నువ్వు నిజంగా కొనడానికి పోతున్నావు అనుకున్నా నేను. మళ్ళీ కోళ్ళ ముఖం నీ ముఖం ఒకేలా ఉంది. గెలలు 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 అట్టిపళ్ళు ఇక్కడే పండించినాయి అనుకుంటా ఇవన్నీ.
వంగులు కూడా వెళ్ళాం అక్కడ పండిస్తాం. అట్టిపళ్ళు పచ్చి పచ్చి కాయలు తీసుకొచ్చి కట్టి పెడతాను అవి పండుతున్నాయి. పచ్చి గెల్లు పండు గెల్లు అప్పటికప్పుడు కోసిన గెల్లు పోయేటప్పుడు తీసుకొని పోదాం. టేస్ట్ బాగుంటాయి అనుకుంటా అప్పటికప్పుడు కోసిన కాయలు, చెట్టుకు పండిన కాయలు కదా. ఇంత ఎండగా ఎవరన్నా టీ తాగుతారా? ఇప్పుడే కొబ్బరి నీళ్ళు తాగినా వెంటనే టీ తాగుతున్నాం. ఒక 5 రూపాయలు టీ 10 రూపాయలు కూడా తాగి అలా అందరూ మంచిగా తెలుగు గంటల మధ్య మాట్లాడారు. తాగు తాగు. ఒక రోజులో పరిగెట్టేటప్పుడు పిజ్జలు చేసిన సాయంత్రం హైదరాబాద్ 2 రోజులు ఉంటాం. అసలు ఎండ ఏముండే ఈ షాప్ తీసుకొచ్చే వీడియో అవి చాలా మంచి ఆవిడండి. చక్కగా నవ్వుతా ఇస్తుంది, నవ్వుతా మాట్లాడుతుంది. చక్కగా వచ్చినప్పుడు ఎప్పుడైనా నాకు తాగాలి అన్నప్పుడు వచ్చి కూర్చుంటూ అవుతాయి. వచ్చాడు కదా సాయంత్రం వచ్చాడు కదండి, అది పోలే మా షాప్లో మా ఊరికి చూపించాలి అనేసి ఊరు మొత్తం తిప్పింది నిన్న మొన్న. చాలా అందరూ కూడా 10 రూపాయలు ఉన్నాయండి. టీ చాలా బాగుంది. 5 రూపాయలు ఇంటికి 10 రూపాయలు పట్టుకెళ్ళాము. 10 రూపాయలు చూసుకోవాలి చపాలో పోయి అది పెట్టాలి, మళ్ళీ గిన్నెలతో ఏమీ అవసరం కదా. 5 రూపాయలకి తాగి అందుకే తాగుతుంది. సెంటర్ నిజం సెంటర్